హాయ్ ఫ్రెండ్స్, ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా గోంగూర వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. సింగపూర్లో అయితే అన్ని రకాల ఆకుకూరలు మనకు దొరుకుతాయి. ఇప్పుడు గోంగూర చికెన్ కర్రీ చేయడానికి గోంగూర పచ్చిమిర్చి బాగా ఉడికించుకోవాలి. అది చల్లారిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్, సాల్ట్ వేసి బాగా మగ్గించాలి. ఆనియన్స్ బాగా వేగనవసరం లేదు, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. అందులో శుభ్రం చేసుకున్న చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే గరం మసాలా, కారం వేసి ముక్కలు పట్టేంత వరకు బాగా కలపాలి. చికెన్లో వాటర్ పోయేంత వరకు ముక్క బాగా ఉడికే వరకు మనం కుక్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాతనే గోంగూర పేస్ట్ అనేది వేయాలి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. ముందుగా వేస్తే మళ్ళీ చికెన్ ఉడకదు. తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. నెక్స్ట్ అందులో సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుంటే